హాయ్ అండి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి, ఇంకా కాలీఫ్లవరు పుల్కాలు కూడా, దీంతోపాటు బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నామండి. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా మార్నింగ్ మనకి 1.5 అవర్లో విత్ ప్యాకింగ్తో పాటు మనం లంచ్ బాక్స్ ప్యాకింగ్తో పాటు చక్కగా కంప్లీట్ అయిపోతాయండి. చక్కగా ఫైబరు, ప్రోటీను, విటమిన్స్ అన్నీ ఉన్న ఫుడ్స్ అండి ఇవి. చక్కగా మార్నింగ్ మనము పిల్లలకి పెట్టేది ఇలా మంచిగా ఏదో ఒకటి పెట్టకుండా ఇలా గ్రోత్ వాళ్ళకి బాగా ఉండేలాగా వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ ఫుడ్స్నే మనము చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఏవైతే వాళ్ళకి గ్రోత్కి చక్కగా బాగుంటుందో, వాళ్ళకి ఫైబర్ అది అందేలాగా, ప్రోటీన్ డైలీ అందేలాగా మనం ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజైతే మనం చేసిన కాలీఫ్లవర్ కర్రీ చాలా సింపుల్గా, నైటే మనం కాలీఫ్లవర్ని క్లీన్ చేసేసుకొని మార్నింగ్ మనం చక్కగా కర్రీలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇంకా పన్నీర్ అనేది చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే కర్రీ. దీంతోపాటు కాలీఫ్లవరు ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కాలీఫ్లవర్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా బాగా మగ్గబెట్టేసుకొని కాలీఫ్లవర్ని ఇలా టమాటా వేసుకొని మగ్గిపోయిన తర్వాత దాన్ని కాలీఫ్లవర్ని అందులో వేసుకొని జస్ట్ మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలా వదిలేస్తే మనకి చక్కగా కాలీఫ్లవర్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. నేను ఇదంతా కూడా డీటెయిల్డ్గా వీడియో కూడా పెట్టానండి, ఒకసారి చూడండి. చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు మనం మార్నింగ్. అదంతా ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియో పెట్టున్నాను. ఇంతేనండి, ఈరోజు మన లంచ్ ప్లానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీంతోపాటు బ్రేక్ఫాస్ట్ కూడా నేను మార్నింగ్ ప్లాన్ చేసుకున్నానండి. దోశల పిండి ఉంది కాబట్టి ఆల్రెడీ ఇంట్లో నేను దోశలు వేసుకున్నాను. దీంతోపాటు దోశలు, ఇంకా దాంతోపాటు మనం ఆల్రెడీ పుల్కాలు చేసున్నాం కాబట్టి పుల్కా కూడా పెట్టేసుకొని ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసామండి. ఇంతేనండి, ఇలా లంచ్ కూడా చక్కగా ప్యాక్ చేసుకున్నాము. ఒక బాక్స్లో పన్నీర్ కర్రీ, ఒక బాక్స్లో రైస్, ఇంకా పుల్కా, ఇంకా దీంతోపాటు కాలీఫ్లవర్ కర్రీ. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా. చక్కగా పిల్లలు తినేలా అలవాటు చేస్తే ఇవన్నీ కూడా వాళ్ళ ఎదుగుదలకు అది చాలా బాగుంటుందండి.